ఎవరే ఎన్ని నీకెంటది ఏంది సీమరాజా అని మీరు అనుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు కూడా జగన్ అయితేనే బాగుంటుంది అంటున్నాడు. ఎందుకంటే మంచి మనిషి కదా, చూసినారు ప్రపంచవ్యాప్తంగా కూడా మన జగనన్న ఎలాంటి వ్యక్తి, మన జగనన్నకి ఎంత మేర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మన జగనన్న ఎంత మేర చేయగలడు, మన అన్నకు ఎటువంటి సైన్యం ఉన్నది, ఎటువంటి పాలేరులు ఉన్నారు, ఎటువంటి సలహాదారులు ఉన్నారు అనేది అమెరికా అధ్యక్షుడు కూడా కనుక్కొని ఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కాకంటే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అనేది అనుకుంటా ఒకటి ఉండి నా పక్కన పెట్టుకొని పో అంటే మనం లెంతీ క్వశ్చన్ అనే తలికే వచ్చి వేసే ఉంటాడు అనేదో చెప్పినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ఖచ్చితంగా మరి మన జగనన్నకి ఇటువంటి అవకాశం రావడం అనేది మనందరం కూడా మామూలు సంతోషం కాదు. కొంతమంది బాణసంచాలు పేర్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కాకంటే జోబీలు ఖాళీగా ఉన్నాయని చెప్పి కొద్దిగా ఆగుంటారు. సరే ఏదో ఒకటి చేసి అయితే పేలుస్తారు. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రజలారా, మన అన్నకు ఇటువంటి అవకాశం దక్కడం అనేది మరి మన అన్న చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించు. లైవ్లో కొడతాడు ఇప్పుడు, ఎందుకంటే గతంలో ఇంట్లో కూర్చొని కొడతా ఎవరిని వండు కొట్టండి ఇండు కొట్టండి అనేవాడు కదా. ఇప్పుడు అది ఉండదు, ఇప్పుడు లైవ్ యుద్ధమే, మామూలుగా ఉండదు. ఇక ఎవరు అవసరమైతే పులివెందుల నుంచి బాంబులు చుట్టించే మనసులైనా ఇరాన్కి తీసుకొని పోతాడు తోడుగా పెట్టుకొని పోయి. ఏది ఏమైనప్పటికీ అన్న త్వరలోనే ఇరాన్ దేశానికి అధ్యక్షుడైతాడు, బాంబులు చుడతాడు. పులివెందుల బాంబు రుచి ఏందనేది దేశాలు కాదు కదా ఖండాలకు వ్యాప్తి చేసేట్టుగా అన్న సిద్ధం చేస్తాడని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.